స్థానిక సంస్థల ఎన్నికలపై పొలిటికల్ పార్టీలతో పాటు ఆశావాహులు ఫోకస్ పెట్టారు. రిజర్వేషన్లు ఎప్పుడు ప్రకటిస్తారో, రిజర్వేషన్ల పూట ఎలా ఉంటుందని అంశంలో క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ కలిసి వస్తే పోటీ చేయాలనుకుంటున్న ఆశావాహులు ఇప్పటికే టికెట్ల కోసం స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నాయకుల వద్దకు క్యూ కడుతున్నారు. అన్నీ కలిసి వస్తే తమకి అవకాశం ఇవ్వాలంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలంటున్న పల్లె పంచాయతీపై స్పెషల్ ఫోకస్. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల గెలుపు బాధ్యతలను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారు. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమన్వయం చేసుకుంటున్నారు. ఇక ఆయా వర్గాలను సంతృప్తిపరుస్తూ ఉన్నారు. కాగా టికెట్లు కేటాయించడం ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరికి కత్తి మీద సాములా మారిందనే చెప్పాలి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఏకపక్షంగా సీట్లు సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మెజార్టీ స్థానిక సంస్థల్లో కూడా కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఇక అసెంబ్లీ పార్లమెంటులో ఓటమి తర్వాత స్థానిక సంస్థలైన సత్తా చూపించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండగా కమ్యూనిస్టు పార్టీలతో పాటు బీజేపీ కూడా బలం నిరూపించుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఖమ్మం జిల్లాలో కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా 20 మండలాల పరిధిలో 571 పంచాయతీలు, 287 ఎంపీటీసీలు, 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ కలిపి 4 మండలాలున్నాయి. 4 జెడ్పీటీసీ స్థానాలకు కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం మున్సిపాలిటీగా మార్పు చెందింది. అయితే ఈ మధ్యకాలంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏర్పాటైన కొత్త మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాలను తప్పించి పోలింగ్ కేంద్రాలను, ఓటర్ల జాబితాను అధికారులు తయారు చేసి ఎన్నికల సంఘానికి పంపారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 289 ఎంపీటీసీలకు గాను 168 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 58 చోట్ల, సిపిఎం 14, సిపిఐ 7, టీడీపీ 5, ఇండిపెండెంట్లు 37 చోట్ల గెలిచారు. జిల్లాలో 20 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా టీఆర్ఎస్ 17 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 3 స్థానాలకు పరిమితమైంది. ఇక పాలేరు నియోజకవర్గంలో కూడా అధిక స్థానాలు బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు 50,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తారు. అలాంటి పాలేరు నియోజకవర్గంలో ఈసారి స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులలో దూసుకుపోతున్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ స్థానిక ఎన్నికల్లో విజయం కోసం ముఖ్య నాయకులు, కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తున్నారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను నిత్యం ఎండగడుతూ ప్రజల్లో ఉంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎలాగైనా పాలేరు నియోజకవర్గంలోని 4 జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.